ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ వారం 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహము కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు. మేషంలో బుధ శుక్ర రవి ఈ ముగ్గురు కలిసి ఉంటూ రవి 15వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. వృషభంలో గురువు మరియు అదేవిధంగా చంద్రుడు మిథున రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా కన్యారాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ వారంలో ముఖ్యంగా ఈ శుక్ర గురువులు ఇద్దరు కూడా కంబస్ట్ అయి ఉన్నారంటే అస్తంగత్వ దోషము మౌఢ్యమే అంటూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం ఏదైతే ఉందో ఆధ్యాత్మికత మరియు గొప్ప నాలెడ్జ్ని, చిన్నపాటి వైరాగ్యాన్ని ఇస్తూ వస్తుంది ప్రజెంట్ మీకు. కాకపోతే మీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధుల్లో బుధుడు జరిగాడు. దీనివల్ల సామాజికమైన విషయాలు, జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉన్నటువంటిది కొంత తగ్గుతుంది. కాకపోతే కుజుడు మారే వరకు కూడా కొంత ప్రభావం ఉంటుంది. కాకపోతే ఈ విషయాల్లో మరికొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీకు ద్వితీయ భాగ్యాధిపతి, చతుర్థ సప్తమాధిపతి అయిన గురు శుక్రులు ఇద్దరు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అస్తంగత్వ దోషంలో ఎప్పుడైతే ఉన్నారో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ధన సంబంధించిన విషయంలోని, అందులో ముఖ్యంగా తండ్రి గారి ధనము పెద్ద మొత్తంలో ఏదైనా ధనాన్ని ప్రాపర్టీ కోసం కానీ లేకపోతే ఏదైనా విద్య అభ్యసించడం కోసం కానీ మీరు వెచ్చించేటువంటి విషయాల్లో, లేదా వివాహ సంబంధించిన విషయంలో వెచ్చించేటువంటి విషయంలో, లేకపోతే వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో ముఖ్యంగా సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక ఈ గురువు రవి కలిసి భాగ్యస్థానంలో ఉన్నందుకు, భాగ్యాధిపతిని కూడా అస్తంగత్వం చేసుకున్నందుకు ఇది కాస్త ఎండాకాలం కాబట్టి మీ యొక్క తండ్రి గారు లేదా తల్లి గారు చతుర్థాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు గురువు అవుతారు కాబట్టి వీళ్ళిద్దరూ అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొద్దిగా ఇది మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. కాకపోతే ఈ ఆరో స్థానంలో ఉండే శని చక్కగా సహకరిస్తున్నాడు. దానివల్ల ప్రయత్న లాభము, మీరు ఏదైతే డిజైర్స్ అనుకుంటారో ఆ డిజైర్స్ నెరవేరడం జరుగుతుంది. అయితే ఈ ధనాధిపతిని, చతుర్థ సప్తమాధిపతిని, భాగ్యాధిపతిని సూర్య భగవానుడు కంబస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అభివృద్ధి కలగాలి అంటే కనుక మీరు ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు అధికంగా చేస్తూ ఉండండి. అలాగే కాస్త వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా 18వ తేదీ కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. 18వ తేదీ మరియు కేతువు యొక్క ప్రభావం రాశిలో ఉన్నందుకు 18వ తేదీ ఒక ప్రభావము మరియు కాస్త ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించడము. అదేవిధంగా ఈ బుధగ్రహ ప్రభావం అంటే ఈ బుధుడు మీకు అష్టమ స్థానంలో మారినందుకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు ద్వారా కొంత బాగుండడము ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని సూర్య భగవానుడిని చూస్తూ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది మీకు. ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండేటువంటి ఎండాకాలం ఏదైతే ఉందో ఎండాకాలంతో పాటు
పర్టికులర్గా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ఈ కత్తెరలు వస్తున్నాయి మధ్యలో, అదేవిధంగా అస్తంగత్వ దోషాలు ఉన్నాయి. కానీ చాలామందికి జాతక చక్రం తెలియదు. వాళ్ళకి ఏ భావాధిపతి వెళ్ళి అస్తంగత్వం అవుతున్నాడు. శుక్రుడు సర్వసాధారణంగా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు. గురువు కూడా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ప్రారంభించరు. ఫైన్. అయితే ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం ఒక ఎత్తు అయితే, మరొకటి ఏమిటి అంటే ఈ కర్తరి, మనకి కృత్తికా నక్షత్రం అగ్నితత్వ నక్షత్రంలో కర్తరి జరుగుతున్నప్పుడు, అంటే కృత్తికా నక్షత్రంలో సూర్య భగవానుడు, దాని తర్వాత రోహిణి కార్తీ ఇవి ఉన్నప్పుడు పర్టికులర్గా అందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ సమయంలో కుజరాహువుల యొక్క కలయిక ఉంటూ రవి కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి? హ్యూమిడిటీ బాగా పెరగడం, ఆకస్మికంగా విపరీతంగా 50 డిగ్రీలు దాటేంత ఎండ కూడా వచ్చేయడం, దానివల్ల కాస్త మనుషులకి వడదెబ్బలు తగలడం, అప్పుడే ఇంత ఎండ ఉంది అనుకునేసరికి గబుక్కున వర్షం పడడం. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నారు కదా కుజుడు మరియు రాహు, కాబట్టి వర్షాలు పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కాస్త వీలైనంత మట్టుకు మధ్యాహ్న సమయంలో ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు బైక్స్ కూడా ఇలా టాప్ లాంటిది వచ్చింది, లేకపోతే ఒక టోపీ పెట్టుకుని గొడుగు పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రంలో సంచారం జరిగేటప్పుడు సూర్యభగవానుడు, అందులో పర్టికులర్గా మీకు ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి, రోహిణీ నక్షత్రం వారు, కాస్త భరణీ నక్షత్రం వారు, వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎండ వడదెబ్బ సంబంధించిన విషయంలో. మరియు దీంతోపాటు రవి నక్షత్రాలు మరొక 2, శుక్ర నక్షత్రాలు మరియు అదేవిధంగా ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఏమిటవి అంటే శుక్ర నక్షత్రాలు భరణితో పాటు పుబ్బ, అదేవిధంగా పూర్వాషాఢ, వీరు కూడా కాస్త ఎండవేడికి సంబంధంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కృతికాతో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం వారు, రోహిణితో పాటు శ్రవణము, హస్త నక్షత్రం వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రవి యొక్క ప్రభావం అలా ఉంటుంది, అంటే బాగా వేడి చేసేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రవి యొక్క నక్షత్రాలు, శుక్ర నక్షత్రాల వారికి. మరి మీరు ఏం చేయాలి? వీరనే కాదు, అసలు నక్షత్రమే తెలియదండి మాకు, ఏం చేయాలి? చక్కగా మీరు ఏం చేస్తారంటే గోధుమలు ఉంటాయి, గోధుమల్ని దానంగా ఇవ్వండి, రవి ప్రభావం తగ్గుతుంది. ఏమంటే మాకు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అలా అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా బెల్లము మరియు గోధుమ రవ్వ, ఈ 2 కలిపినటువంటి పదార్థాన్ని గోవులకి తినిపించడానికి ఇవ్వండి. ఇక మరొకటి ఏంటంటే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గోవులకు తినిపించడానికి ఇవ్వడానికి ఏదైతే ఈ చేస్తుంటారో, వీటితో పాటు రెండో విషయం, మీకు ఆదివారాలు గనక మీరు ప్రత్యేకంగా కీర్తి రావాలండి, నాకు కీర్తి రావాలి, ప్రమోషన్స్ రావాలి, సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి, రాజకీయంగా నేను ఎదుగుదాం అనుకుంటున్నాను, సంతానానికి అద్భుతమైన అభివృద్ధి కావాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, అంటే ఏంటి? భార్యాభర్తలు లేదా స్త్రీతో కలవకూడదు, సాంసారికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి ఆదివారం నాడు. అదేవిధంగా తైలము అంటే తలకి నూనె రాయకండి ఆదివారం నాడు, ఎందుకంటే శని కారకత్వం అది, సో శాటన్ కారకత్వం కనెక్ట్ అవ్వకూడదు ఆదివారం నాడు. మధువు మాంసము అంటే మాంసభక్షణ ఆదివారం పనికిరాదు. మధువు అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారు తీసుకోకూడదు. మరి ఎలాగండి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, తినాలనిపిస్తుంది అంటే బుధవారం తినమని చెప్తుంది శాస్త్రం, ఆదివారం ఒక్కరోజు కొంచెం దూరంగా పెట్టమని చెప్తుంది. అంటే కొంతమందికి వాళ్ళకి అలవాటు ఉంటుంది, మానలేకపోతుంటారు, ఇంకా దానికి మనం ఏం చేయలేము దాని గురించి. అయితే పర్టికులర్గా ఈ యొక్క రోజు ఆదివారం నాడు ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం. మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు నిత్యము సూర్య భగవాను నమస్కరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరు ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి సూర్యభగవాను, స్వామి నా పరిస్థితి ఎలా ఉంది, దీనికి ఏం చేయాలి అని అంటే మీకు తెలియకుండానే లోపల ఒక ఆన్సర్ వినబడినట్టుగా అవుతూ ఉంటుంది. అంత అద్భుతంగా, ఎందుకంటే మనందరికీ ఆత్మకారకుడు కదా ఆయన, ఆ రకంగా ఇస్తుంటుంటాడు.
అదేవిధంగా మరికొంతమందికి సూర్యభగవానుడి యొక్క స్థితి సరిగ్గా ఉండనప్పుడు అమ్మవారి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అనేటువంటి నామాన్ని కనుక మీరు నిత్యము చాంటింగ్ చేసినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. జయము, కీర్తి అన్నీ కూడా మీకు లభిస్తాయి, గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. మీకు అలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.